పెద్దయినా నమస్కారం అండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, తెలుగుదేశమా వైఎస్ఆర్ ఎవరు గెలిచారు? ఎందుకని? ఎందుకనే మనకి మనం చిన్నతల్లోడు పెంచినట్టు ఈనాడు పెంచుకొచ్చినట్టు 5 సంవత్సరాలు ఎవరు తేడా లేదు. ఏళ్ళకి లేదు ఏళ్ళకి లేదు. అంటే ఏం మంచి జరిగింది? అన్ని మంచిని దోగరా కూడా చెరువు పని కూడా మామూలు కోట కూడా పెన్షన్ కూడా మామూలు భూమి పడేది కూడా ఏమి తేడా లేదప్పుడు రూపాయి అనేది మనకే స్వయంగా ఉంటాము. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు పాలన రాలేదా? చంద్రబాబు నాయుడికి ఓటేసేది లేదు, నువ్వు అనకూడదు. ఎందుకని? ఎందుకు ఇవ్వదు? కారణం చెప్పండి. చాలా కారణాలు ఉన్నాయి చెప్తాను. నిలబడతాడని నోడిని ఆయన ముందు ప్రాణం తీసేదాకా ఆడు మన సొప్పదు. ఒకరిని ఇందిరాగాంధీ కాడే చిక్కులతో పంపించినాడు ఆడే. మరి పవన్ కళ్యాణ్ మోడీ కలిసి వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ మోడీ చంద్రబాబు నాయుడు కలిపి ఎలా ఉంటారు? జగన్ ఓడించేస్తారంటవా? జగన్ ఓడిద్దాని అంతే పడతాడు అవుదు ఎలాగైనా అలా తెల్లదాటి పెద్దలకి అది మాత్రం గ్యారంటీ. వాలంటీర్ల ద్వారా మంచి జరుగుతుందంటే వాలంటీర్ల ద్వారా తప్పు కదా, వారంటీ కూడా తప్పు చేయలేదు. వాళ్ళు చెప్పినట్టే చెప్పు చేతల్లో పోతుంటారు వాళ్ళు వారంటీ. మరి అలాగే మీ ఊర్లో సచివాలయం అయితే కట్టారా? సచివాలయం కట్టాడే. అన్ని పనులు అవుతున్నాయి ఇక్కడ సచివాలయంలో? ఇంకా ఇంకా అవుతున్నాయి అన్ని పనులను. బాగా